హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా అయితే ఫ్రంట్ పార్ట్ నేను స్కాలప్ డిజైన్ గీసాను కదా, ఎలా డ్రా చేసి చూపిస్తాను. మనకి ఎంత లెంత్ ఉంటే అంత. నాకు 4 ఇంచెస్ లెంత్ పెట్టాను నేను. విడ్త్ వచ్చేసి 3 ముక్కాల వరకు తీసుకున్నా. ఈ 4 ఇంచెస్ వరకు ఇలా లైనింగ్ వేసేసుకొని విడ్త్ వచ్చేసి 3 ముక్కాల వరకు ఫోల్డింగ్ మన వైపు పెట్టేసుకోవాలి. ఓపెన్స్ అటు సైడ్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఫ్రంట్ క్లోజ్ ఉంటుంది కదా. బాక్స్ లాగా డ్రా చేసేసుకొని కింద ఒక 1/2 ఇంచి మళ్ళీ మనము స్కాలప్ డిజైన్ గీయడానికి ఇలా డ్రా చేసేసుకోవాలి. తర్వాత 1 ఇంచ్ వరకు తీసుకొని మనం కట్ చేసుకునేది ఉంటుంది అన్నమాట. ఈ మోటు నుంచి 1.5 నుంచి 1.5 వరకు తీసేసుకొని ఇలా బోట్ షేప్లో డ్రా చేసేసుకోవాలి. కర్వ్ స్కేల్ తోటి గీసేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ మోటు ఇలా ఉంటుంది కదా. ఇక్కడ వచ్చేసి మనం లైను 1/2 ఇంచ్ లైన్కి కిందికి ఒక 1/2 ఇంచ్ కిందికి తీసుకొని డ్రా చేసేసుకోవాలి. మనం స్కాలప్ గీసేటప్పుడు ఇలా 1/2 ఇంచ్ వరకు ఇలా బోట్ నెక్ కిందికి గీసేది ఉంటుంది కదా, ఇలా డ్రా చేశాను నేను. డాట్ గీసేసి మళ్ళీ లైన్ గీసాను అనమాట. అంటే మూత మీ దగ్గర ఉంటే చూడండి, ఫోల్డింగ్ నుంచి ఇలా డ్రా చేసుకుంటూ రావాలి. నేను 1/2 ఇంచ్ కొంచెం పైకే గీసాను అనమాట. స్కాలప్ బాగా వచ్చేస్తుంది, కుట్టేటప్పటికి డిజైన్ బాగా వచ్చేస్తుంది. కొంచెం పైకి అనమాట, లైనింగ్ పైకి వేసాను. మీరు మీ ఇష్టం, అది దాని లోపలైనా వేసేసుకోవచ్చు. అంటే మనం ఎలా రౌండప్ చేసామో దానికి యాడ్ చేసుకుంటూ గీయాలి. లైన్ ఉంటుంది కదా మోటు, ఈ లైన్ యాడ్ చేసేసుకుంటూ మనకి ఎంత వస్తే సగం. ఇప్పుడు ఇలా గీసాను కదా, కొంచెం లైన్కి పైకి గీసాను అనమాట. ఇలా వచ్చేసింది చూడండి. ఇలా పైకి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ యువతలకి తీసేసుకొని లైన్ స్ట్రైట్కి గీసేసేయాలి. పైకి గీయద్దు. చిన్న చిన్న కట్స్ అయితే ఇచ్చేసుకొని కింద 1 ఇంచ్ వరకు ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇది కట్ చేయాలన్నమాట. స్కాలప్ డిజైన్ ఉంది కదా, ఇప్పుడు ఇది ఇలా కట్ చేసేసేయాలి. ఈ కట్ చేసేటప్పుడు మోటు పర్ఫెక్ట్గా కట్ చేసుకోండి. మెల్లగా అయినా కూడా బిగినర్స్ ఇలా మోటు దగ్గర పర్ఫెక్ట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేస్తాం కదా, ఈ పైకి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ మనము ఆపి మళ్ళీ స్ట్రైట్కి కట్ చేసేది ఉంటుంది. చూడండి, ఇలా కిందికి ఒక 1/2 ఇంచ్ స్ట్రైట్కి కట్ చేయాలి, లేకపోతే డిజైన్ సరిగ్గా రాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. చిన్న కట్స్ అయితే ఇచ్చుకుంటే మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. నచ్చితే మాత్రం లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇలా ఓపెన్ అయితే చేసేసి మనం కట్స్ పెట్టుకున్నాం కదా మిడిల్లో, ఈ లైనింగ్ కూడా కట్స్ పెట్టేది ఇలా కరెక్ట్గా ఉండి షైనింగ్ కింది వైపు పెట్టేసి ఐరన్ అయితే చేసేసి మళ్ళీ స్టిచ్చింగ్ చేసేది ఉంటుంది. స్టిచ్చింగ్ చేసే వీడియో అయితే చూపించలేదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.